నమస్కారం. సినిమా అంటే హీరోల ఫైట్లుండాలి, భయపెట్టే విలన్లుండాలి, థియేటర్ దద్దరిల్లేలా హీరో ఎంట్రీ అదిరిపోవాలి. ఇవి కాకుండా కేవలం ఇంట్లో జరిగే పెళ్లిళ్ళు, పేరెంటాలు, అప్పగింతలు చూపిస్తే జనాలు చూస్తారా? అందులోనూ అదొక పరభాషా డబ్బింగ్ సినిమా అయితే అసలు మన వాళ్లు థియేటర్ దాకా వెళ్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ 1995లో ఒకే ఒక్క సినిమా తన కలెక్షన్లతో గట్టిగా సమాధానం చెప్పింది. అదే ప్రేమాలయం. హిందీలో సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ హమ్ ఆప్కే హైకాన్ సినిమాకు ఇది తెలుగు అనువాదం. ఒక సాధారణ డబ్బింగ్ సినిమాగా మన రాష్ట్రాల్లోకి అడుగుపెట్టి అప్పటి స్ట్రేట్ సినిమాలకు, స్టార్ హీరోల కలెక్షన్లకు చెమటలు పట్టించిన ఆ ఎపిక్ బ్లాక్బస్టర్ జర్నీ గురించి, అప్పట్లో ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఈ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్లో వివరంగా తెలుసుకుందాం. 1994లో హిందీలో సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో రాజ్శ్రీ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ చిత్రం 1995లో ప్రేమాలయం పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పటివరకు తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల మాస్, యాక్షన్ సినిమాల హవా నడుస్తోంది. ఒక డబ్బింగ్ సినిమా, అది ఎలాంటి యాక్షన్, విలనిజం లేని సినిమా వస్తోందంటే ఇండస్ట్రీలో పెద్దగా అంచనాల్లేవు. ఇదంతా నార్త్ ఇండియన్ కల్చర్, మన వాళ్లకెక్కుతుందా అని పెదవి విరిచిన వాళ్లే ఎక్కువ. కానీ సినిమా విడుదలైన మొదటి ఆట నుండే సీన్ మారిపోయింది. ఎక్కడా భారీ ప్రమోషన్స్ అవసరం లేకుండా కేవలం మౌత్ టాక్తోనే థియేటర్ల ముందు జనాలు క్యూలు కట్టడం మొదలుపెట్టారు. చూస్తుండగానే ఆ క్యూలు కిలోమీటర్ల మేర పెరిగిపోయాయి. అసలీ సినిమాలో ఏముంది? ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం, ఆ కుటుంబంలో ఒక పెళ్లి, బావా మరదళ్ల మధ్య సాగే అల్లరి, ఊహించని ఒక విషాదం, ఆ తర్వాత కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేసే ఒక ఎమోషనల్ క్లైమాక్స్. అంతే. సినిమాలో ఒక్కటంటే ఒక్క ఫైట్ లేదు, రక్తం చుక్కలేదు, కత్తిపట్టుకుని బెదిరించే విలన్ లేడు. మెట్లు జారి పడటమే ఈ సినిమాలో అతిపెద్ద విలనిజం. అయినా సరే 3 గంటలకి పైగా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసింది. దీనికి కారణం ఆ సినిమాలో కనిపించిన పాత్రలు మన ఇంట్లో మనుషుల్లాగే ఉండటం. సినిమా చూస్తున్నంతసేపు మనం ఒక థియేటర్లో ఉన్నామనే ఫీలింగ్ కంటే మన బంధువుల ఇంట్లో జరిగే ఒక పెళ్లికి వెళ్లి భోజనం చేసి వస్తున్నామన్నంతగా ప్రేక్షకులు ఆ కథలో ఇన్వాల్వ్ అయిపోయారు. ఇక ఈ సినిమా హైలైట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది అద్భుతమైన సంగీతం గురించి. ఇందులో ఏకంగా 14 పాటలున్నాయి. రామ్ లక్ష్మణ్ అందించిన సంగీతం, వాటికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రాగారు పాడిన విధానం తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆహా ఏమి రూపం, ముత్యాల పందిరిలో, నువ్వు నాతో ఏమన్నావో, అందాల పరువాల, మొదటిసారిగా, ప్రేమాలయం, ఇలా ప్రతి పాటా ఒక ఆణిముత్యం. ఆ రోజుల్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ ప్రిలిపందిరి వేసినా ప్రేమాలయం పాటలు మోగాల్సిందే. ఆడియో క్యాసెట్ల అమ్మకాల్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులన్నీ ఇన్ని కావు. ఎక్కడ చూసినా, ఏ ఆటోలో విన్నా, ఏ టీ కొట్టు దగ్గర నిలబడినా ఈ పాటలే వినిపించేవి. పాటలు కథకు అడ్డురాకుండా, పాటలే కథను ముందుకు నడిపించేలా సూరజ్ బర్జాత్యా రాసుకున్న స్క్రీన్ ప్లే ఒక మ్యాజిక్. ఇక నటీనటుల విషయానికొస్తే మాధురీ దీక్షిత్ అందం, ఆమె అద్భుతమైన నృత్యం, సల్మాన్ ఖాన్ అల్లరి అప్పట్లో యువతకు పిచ్చెక్కించాయి. ముఖ్యంగా ఆహా ఏమి రూపం పాటలో మాధురీ దీక్షిత్ వేసుకున్న పర్పుల్ కలర్ చీర, బ్యాక్లెస్ బ్లౌజ్ అప్పట్లో ఒక పెద్ద ఫ్యాషన్ ట్రెండ్. లేడీస్ అంతా ఆ చీరల కోసం బట్టల షాపుల ముందు క్యూలు కట్టారు. ఇక సల్మాన్ ఖాన్ వాడిన సస్పెండర్స్, అంటే ప్యాంటుకు వేసుకునే బెల్టులు కుర్రాళ్లకు స్టైల్ ఐకాన్గా మారిపోయాయి. మొహ్నిష్ బెహల్, రేణుకా షహానేల మధ్య ఉన్న భార్యాభర్తల అనుబంధం, అనుపమ్ ఖేర్ కామెడీ, ఆలోక్నాథ్ హుందాతనం ఇవన్నీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ఇంకో ముఖ్యమైన క్యారెక్టరుంది. అదే టఫీ అనే కుక్క. క్రికెట్ ఆడుతున్నప్పుడు అంపైర్గా వ్యవహరించడం, క్లైమాక్స్లో ఏకంగా దేవుడి పంపిన దూతలా వచ్చి హీరో హీరోయిన్లను కలపడం, టఫీని అప్పట్లో ప్రేక్షకులు ఒక హీరోలా చూశారు. కలెక్షన్స్ మరియు బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అప్పట్లో అలా నడిచింది అనడం కంటే థియేటర్లను ఒక ఊపు ఊపేసింది అనడం కరెక్ట్. డబ్బింగ్ సినిమాలకు ఒక పరిమితి ఉంటుంది. అవి వారం 10 రోజులకు మించి ఆడవు అన్న లెక్కలన్నీ తుడిచిపెట్టిపోయాయి. ఏ సెంటర్లు, బి సెంటర్లు, సి సెంటర్లు అన్న తేడా లేకుండా అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులే. అసలు థియేటర్ ముఖమే చూడని ఆడవాళ్లు, ముసలివాళ్లు సైతం ఎడ్లబండ్లు కట్టుకుని, ఆటోలు మాట్లాడుకుని మరీ థియేటర్లకు క్యూలు కట్టారు. ఒకసారి చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ చూడడం ఈ సినిమా సక్సెస్ సీక్రెట్. చాలా చోట్ల మహిళలు తెరపై ఆంజనేయస్వామి పాట వచ్చినప్పుడు, క్లైమాక్స్లో దేవుడి సీనొచ్చినప్పుడు కళ్లెద్దుకుని హారతులు పట్టిన సంఘటనలు కూడా కోకొల్లలు. ఇదొక సినిమాలాగా కాకుండా ఒక పండుగలా ఫీలయ్యారు మన తెలుగు ప్రేక్షకులు. అప్పటి స్ట్రేట్ సినిమాల హీరోలు, నిర్మాతలు ఈ సినిమా కలెక్షన్లు చూసి నిజంగానే భయపడ్డారు. ఒకవైపు భారీ బడ్జెట్తో తీసిన మన స్ట్రేట్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడక ఇబ్బంది పడుతోంటే, ఎక్కడినుంచో వచ్చిన ఈ ప్రేమాలలు మాత్రం కోట్లు కొల్లగొట్టింది. థియేటర్ల వద్ద 100 రోజులు, 175 రోజులు, సిల్వర్ జూబ్లీలు అవలీలగా దాటేసింది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా అప్పట్లో కళ్లు చెదిరే కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. చాలా వరకు స్ట్రేట్ పెద్ద సినిమాల ఫుల్ రన్ షేర్లను ఈ ఒక్క డబ్బింగ్ సినిమా క్రాస్ చేసింది.
ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం బహుశా మన టాలీవుడ్ చరిత్రలోనే అదే తొలిసారి. సినిమా డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ యజమానులకు లాభాల పంట పండించింది. వేరే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా థియేటర్ల ఓనర్లు ప్రేమాలయం సినిమాను తీయడానికి ఇష్టపడలేదంటే అది ఎంతటి వసూళ్ల వర్షం కురిపించిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ సినిమా మన తెలుగింటి పెళ్లిళ్ల సంస్కృతిని కూడా మార్చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పెళ్లిలో చెప్పులు దాచే, జూతా చుపాయి సాంప్రదాయం, సంగీత్, మెహందీ లాంటి ఫంక్షన్లు, పాసింగ్ ద పార్సెల్ లాంటి ఆటలు నార్త్ ఇండియాకే పరిమితమైనాయి. కానీ ఈ సినిమా పుణ్యమనే మన సౌత్ ఇండియా పెళ్లిళ్లలో కూడా అవి ఒక ట్రెండ్గా మారిపోయాయి. ఈ సినిమా ప్రభావం మన సమాజం మీద అంత బలంగా పడింది. ముగింపుగా చెప్పాలంటే, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా, ఎన్ని కోట్లు వసూలు చేసినా ప్రేమాలయం అనేది కేవలం ఒక బాక్సాఫీస్ నంబర్ కాదు. అదొక అందమైన ఎమోషన్. ప్రేమ, కుటుంబ బంధాలు, ఆప్యాయతలు ఎప్పటికీ పాతబడవు అని నిరూపించిన అద్భుత దృశ్యకావ్యం ఈ సినిమా. ఒక మంచి కథను నమ్ముకుని ఎమోషన్స్ను కరెక్ట్గా పండిస్తే ప్రేక్షకులకు భాషతో సంబంధం లేదని, డబ్బింగ్ సినిమా అయినా సరే నెత్తిన పెట్టుకుని బ్రహ్మరథం పడతారని ప్రేమాలయం నిరూపించింది. ఇది కేవలం ఒక సినిమా కాదు, 90ల నాటి ఒక మధురమైన జ్ఞాపకం. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తోందంటే అందరూ పనులు పక్కన పెట్టి ఆ పెళ్లి పందిరిలో తాము కూడా ఒక భాగమైపోయేలా చేసే మ్యాజిక్, అది ప్రేమాలయం.